రాష్ట్ర వ్యాప్తంగా పనికిరాదు. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నిక పనికొచ్చేదైతే కాంగ్రెస్ 3వ స్థానంలో ఆ రోజు హుజురాబాద్లో ఉంది కాబట్టి మరి రాష్ట్రంలో అధికారంలోకే రావద్దు. అందుకని చెప్పేసి జూబ్లీహిల్స్లో మేము అప్పుడు కూడా 25,000 ఓట్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు 17,000 ఓట్ల చిల్లర ఇప్పుడు మాకు వచ్చినాయి. దానిలో పోటీ చేయాలి, ఖచ్చితంగా పోటీ చేయాలి పార్టీ కాబట్టి మేము చేసినాం. అక్కడ ప్రజలు ఏంటంటే సింపతి పరంగా బీఆర్ఎస్ని చూసిర్రు. అధికారం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పీఠం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సీటు గెలవాలి కాబట్టి మరి ఓటుకు 3,000 రూపాయలు వంచి, మందు బాటిల్ వంచి, ఇంటికో చీరను వంచి, మీడియా అందరూ అన్ని వీడియోలు బయటకు వచ్చినాయి, అన్ని చూసిర్రు కూడా, వీడియోలు అందరూ ప్రజలు కూడా చూసిర్రు. డబ్బుతోని గెలవడం తప్ప అది గెలుపని మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా అది ప్రతిష్ట పరంగా తీసుకొని ఆయన స్థానాన్ని పదిలం చేసుకోవాలి రేవంత్ రెడ్డి కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి పీఠం పదిలంగా ఉండాలి కాబట్టి మరి 100 కోట్ల రూపాయలను అక్కడ చల్లి వారు ఎమ్మెల్యే గెలిచిరు. కానీ అది ఎమ్మెల్యే గెలిచిరని చెప్పేసి మేము అనుకోము. ఇంకోటి అక్కడ కాంగ్రెస్ గెలిచింది అనడం తప్పు. అక్కడ మేము గెలిచింది ఎంఐఎంగా భావిస్తున్నాం మేము.